నియత్ అంటే నియతే. ఒక్కసారి సీఎం చెప్పిందంటే దాని ప్రకారమే జరగాలి. మంత్రులు కూడా లంచాలు గించాలు ఉండొద్దని చెప్పిండ్రు. ఇండ్ల కోసం ఎవరన్నా లంచం అడిగితే మాకు చెప్పుండ్రి, 50,000 ప్రైజ్ ఇస్తామన్నట్టు చెప్పిండ్రు. అందుకే ఇందిరమ్మ ఇండ్ల ముచ్చట్ల ఒక్క రూపాయి కూడా లంచాలు నడుస్తలేవు. పేదోళ్లను ఎవ్వరు వీడిస్తలేరు. సార్ వస్తున్నది, మా ఏమైనా ఎక్కించుకొని వస్తున్నాం సార్. డబ్బులు ఏరే మా అన్న వాళ్ళ ఇంటికాడ పెట్టినా, మా ఇల్లు పులకు పెట్టినాగా. అయితే మా ఏమైనా ఎక్కించుకొని మా అన్నకు ఫోన్ చేసి వస్తున్నా అన్నాడు. ఎందుకంటే నేను ఇటుకెళ్ళకి పోతున్నా, ఒక 10,000 ఇచ్చిపోవన్నా అని చెప్పిన. అవి తీసుకొని నీ కాడికి వస్తా సార్. సార్ సార్ దయచేసి నా బిల్లు అయితే ఆపకండి సార్, నీకు దండం. సరే సార్, ఇప్పుడు ఒక 10 తర్వాత ఒక 5 సార్. సరే సార్. చాలా తక్కువనే, అంతే కొద్దిగానే అడుగుతున్నా అన్నట్టు ఎట్లా చెప్తున్నాడో చూడుర్రి. ఇందిరమ్మ ఇల్లు బిల్లు ఇచ్చే ఆఫీసరు ఇప్పుడు 10,000, తర్వాత 5,000, మొత్తం 15,000. తొందరగాదే, నువ్వు ఎంత డబ్బున తెచ్చిస్తే అంత తొందరగా నీకు బిల్లు అవుతుంది అన్నట్టు ఎట్లా చెప్తున్నాడో చూడుర్రి. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో పైలట్ ఊరు జాన్పహాడ్ పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి వసూళ్ల దందా ఇది. చేతికి ఎంత దొరికితే అంత గుంజాలే అనే ధైర్యం ఎక్కడిది ఆఫీసర్ల కంటే. పైన ఉన్న కాంగ్రెస్ సర్కారు ఆడిందే ఆట పాడిందే పాట. అడిగేటోళ్ళు ఉండరు, అడ్డం పడేటోళ్ళు ఉండరు. అందుకే ఇట్లా బరి తెగించి పేదోళ్ళ రక్తాన్ని పీల్చే పనులు చేస్తున్నారు. నేడింజలా సార్, నేడింజలో వచ్చి ఆడ ఫోన్ చేయండి సార్. నెడింజల్లో వచ్చి నెడింజల్ రాగా ఫోన్ చేయి. వస్తావా నెడింజల్ అయితే? వస్తా సార్. ఇవాళ కుదరదులేదు సార్. ఈ బ్యాంక్కి పోయి ఇప్పుడు టైం ఎంత సార్, సంతకం పెట్టి చేసేసరికి టైం అయింది సార్. మరి అయిపోయినాక ఒకసారి ఫోన్ చేయి. చేస్తా సార్. నేనే ఉన్నా జాన్పాలు, ఇంకా పోలేదు, పోదామని బయటికి వెళ్తున్నా. అయిపోయినాక ఫోన్ చేయి. సరే సార్. చూడుర్రి ఎంత తొందర ఉన్నదో లంచం తీసుకునే తానికి. ఇప్పటికే రాష్ట్రంలో మంత్రులు 20% కమిషన్లతోని సర్కార్ను నడిపిస్తున్నారు. మేము అడిగేది జస్ట్ 2% మాత్రమే. గాయంత కూడా ఇయ్యకుంటే ఎట్లా అన్నట్టు ఆమ్యంకు ఎగబడ్డరు. ఒక్కరిద్దరు కాదు, మండలంలో ఎన్ని ఇండ్లు శాంక్షన్ అయితే అంత మంది తాన తీసుకొని పైసలు కుప్పపోసుకుంటున్నారట. ఇప్పుడు ఎక్కడ పోయిండ్రు కావచ్చు. మాటలు చెప్పిన మంత్రులు లంచాలు అనేటివే ఉండే అని చెప్పిన మంత్రులు లంచాలు అడిగితే ఊకోవన్నోళ్ళు ఎక్కడికి పోయిండ్రు కావచ్చు. పట్టించుకునేటోడే లేడు ఈ ఇందిరమ్మ ఇండ్ల దందాను అని రంది పడుతున్నారట. బిల్లుల కోసం లంచాలు ఇయ్యలేని బీద బిక్కి జనం.